గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్‌కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే చమురు మంటలు అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. భారీగా పెరిగిన ధరలతో ప్రపంచ దేశాలు ఉక్కిరిబిక్కిరి. రిఫైనరీలు, హార్ముజ్ జలసంధిపై దాడులతో నిలిచిన సరఫరా. ఒక్కరోజే $30 పైగా పెరిగిన ముడి చమురు ధర. ఇరాన్ సుప్రీం లీడర్గా మొర్తజా ఖొమైనీ ఎన్నిక. ఆ వెంటనే దాడులను తీవ్రం చేసిన ఇరాన్. గల్ఫ్ దేశాలపై క్షిపణుల వర్షం. రాకెట్ల తయారీ, క్షిపణి ప్రయోగ కేంద్రాలపై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు. పశ్చిమాసియా యుద్ధం చమురు మంటలను రేపింది. ప్రపంచ మార్కెట్లో కల్లోలం సృష్టించింది. బొగ్గును మండిన ధరలతో ప్రపంచ దేశాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. కొన్ని దేశాలు చమురు పంపిణీలో రేషన్ ప్రారంభించగా మరికొన్ని ఇంధన ధరలు పెంచేస్తున్నాయి. మరికొన్ని దేశాలు యుద్ధాన్ని ఆపాలని, లేదంటే ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలం అవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్గా అయతొల్లా మొర్తజా ఖొమైనీ ఎన్నిక కాగానే చమురు క్షేత్రాలను, రవాణాను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ తీవ్ర దాడులు తేయడంతో కలవరం మొదలైంది. ఫలితంగా ఒక్కరోజు ముడి చమురు ధర బ్యారెల్కి $30 పైగా పెరిగింది. ఇటు ఇరాన్లో లక్ష్యాలపైన అమెరికా, ఇజ్రాయెల్ దాడులు కొనసాగించినాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే భూ సమస్యలన్నీ పరిష్కరిస్తా, డిసెంబర్ నాటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తాం. వైకాపా పాలనలో రెవెన్యూ శాఖ అస్తవ్యస్తం, పరిస్థితిని చక్కదిత్తున్న మీ భూమి మీ హక్కు గ్రామ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు. వైకాపా ప్రభుత్వం రెవెన్యూ శాఖను అస్తవ్యస్తం చేసిందని, అందుకే గతంలో ఎన్నడూ లేనని భూ సమస్యలు తలెత్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. డిసెంబర్ నాటికి అన్ని రకాల భూ సమస్యలను పరిష్కరిస్తామని ప్రకటించారు. నంద్యాల జిల్లా డోన్ మండలం కొత్తబుర్జు గ్రామంలో సోమవారం మీ భూమి మీ హక్కు పేరు నిర్వహించిన గ్రామ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. వైకాపాయంలో మొత్తం 1.95 కోట్ల ఎకరాల భూముల్ని 22 ఏళ్ళు పెట్టారని గుర్తు చేశారు. వైకాపా వారికి చౌకగా భూములు అమ్మకపోతే వాటిని నిషేధ జాబితాలో పెట్టేసేవారని గుర్తు చేశారు. మీ ఆస్తుల భూములు కాపాడతానని ఎన్నికలప్పుడు మాట ఇచ్చా. దాని ప్రకారం అన్ని రకాల భూ సమస్యలు పరిష్కరించుకుంటూ వస్తున్న ఒక వ్యక్తి భూముల్ని గతంలో మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇతనికి ఇచ్చేశారంటే ఎంత దారుణం అర్థం చేసుకోవచ్చు అన్నటువంటి హైలైట్ చేశారు. అయితే పార్లమెంట్లో పశ్చిమాసియా రభస, కల్లోలంపై చర్చకు విపక్షం పట్టు, దౌత్యమే శాంతికి మార్గం అన్న కేంద్రం. ఆ దేశాల్లోని భారతీయుల భద్రతకు ప్రాధాన్యం. జయశంకర్ స్పీకర్ అవిశ్వాసంపై మొదలు కాని చర్చ. సిఈసి పైన లాంటి చర్యకు ప్రతిపక్షాల సమాయత్తం. మలివెడత బడ్జెట్ సమావేశాలు తొలి రోజే గరంగరం. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు సడలిపోవాలంటే ఆ అంశాలన్నింటిపై చర్చలు దౌత్యమే మార్గం అని కేంద్ర ప్రభుత్వం అభిప్రాయపడింది. ఆ ప్రాంతంలో ఉంటున్న దాదాపు 1 కోటి మంది ప్రవాస భారతీయుల రక్షణ తమకు అత్యంత ప్రాధాన్యాంశమని, దాంతోపాటు ఇంధన భద్రత, వాణిజ్యం ముఖ్యమని పేర్కొంది. ఈ మేరకు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జయశంకర్ పార్లమెంట్ ఉభయ సభలో ప్రభుత్వం తరపున తనంత తానుగా ప్రకటన చేశారు. పశ్చిమాసియాపై రగడతో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మళ్ళీ విడత సోమవారం మొదలైంది అన్నటువంటిది హైలైట్ చేశారు. 135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు. పీఎం ఈ డ్రైవ్ తొలి దశలో ఏర్పాటు. ఏప్రిల్లో టెండర్ పిలిచేందుకు నెట్ క్యాప్ సిద్ధం. విద్యుత్ వాహనాల వినియోగం భారీగా పెరుగుతుందని ప్రభుత్వం అంచనా. రాష్ట్రంలో జాతీయ రహదారి వెంట 135 ఈవీ ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. పీఎం ఈ డ్రైవ్ పథకం దశల వారీగా 444 ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన రూపొందించింది. వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు, మున్సిపల్ కార్పొరేషన్లు, జెన్కో, డిస్కమ్ల దగ్గర అందుబాటులో ఉన్న ఖాళీ స్థలాలను ఎంపిక చేసి ఫిబ్రవరి మొదటి వారంలో అధికారులు కేంద్రానికి ప్రతిపాదన పంపించారు. కేంద్ర బృందం సుమారు 200 లొకేషన్ పరిశీలించి మొదటి దశలో 130 చోట్ల ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. వీటిలో సుమారు 600 ఛార్జింగ్ యూనిట్లు ఉంటాయి అన్నటువంటిది హైలైట్ చేశారు. మద్యం కుంభకోణం కేసులో జగన్ సన్నిహితులకు ఈడీ ఉచ్చు. ముడుపుల సొమ్ము ఎవరికి ఏ మార్గంలో చేర్చారు? 2019-24 మధ్య భారీగా ఆస్తులు కొనేందుకు డబ్బు ఎక్కడిది? నాటి సీఎంఓ కార్యదర్శి ధనంజయ రెడ్డి, ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డి, బూనేటి చాణుక్య, వెంకటేష్ నాయుడులపై ఈడీ ప్రశ్నల వర్షం. వైకాపాయంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది. అప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులైన నాటి సీఎంఓ కార్యదర్శి కాల్వ ధనంజయ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డితో పాటు ఈ కేసులో కీలక నిందితులైన బూనేటి చాణుక్య, సిహెచ్ వెంకటేష్ నాయుడిని సోమవారం సుదీర్ఘంగా 10 గంటల పాటు విచారించింది. ప్రధానంగా మద్యం డిస్టిలరీలు సరఫరా కంపెనీల నుంచి వసూలు చేసిన ముడుపుల సొమ్మును అంతిమంగా ఎవరికి చేర్చారు, ఏ మార్గాలు మళ్లించారు, మనీ ట్రయల్కి ఎలా పాల్పడ్డారనే కోణంలో ప్రశ్నించినట్టు తెలిసింది అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే పీజీ వైద్య విద్యార్థిని దీపిక కేసులో సీనియర్ అరెస్టు. ప్రేమించి పెళ్లికి తిరస్కరించిన అమర్ సహస్రెడ్డి ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు అరెస్టు, 14 రోజులు రిమాండ్. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి గత నెలలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన అనస్థీషియా పీజీ విద్యార్థిని బత్తుల దీపిక కేసులో ఆమె సీనియర్ డాక్టర్ అమర్ సహస్రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతను సోమవారం విజయవాడలోని మాచివరం స్టేషన్ పిలిచి విచారించిన తర్వాత అరెస్ట్ చేశారన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే మాజీ మంత్రి బుగ్గన 4 ఎకరాలు ఆక్రమించారు. గ్రామ సభలో వ్యక్తి ఫిర్యాదు, భూ కబ్జాదారులపై పీడీ చట్టం ప్రయోగిస్తామని సీఎం హెచ్చరిక. మాజీ మంత్రి వైకాపా నేత బుగ్గన రాజేంద్రనాథ్ 2022లో తన 4.5 ఎకరాల భూమిని ఆక్రమించారని పోతుదొడ్డి గ్రామానికి చెందిన పోలెం రామచంద్రన్ మీ భూమి మీ హక్కు గ్రామ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫిర్యాదు చేశారు. 110 ఏళ్లుగా మాకు వారసత్వం వస్తున్న భూమిని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆక్రమించారు. నేను 2022లో కోర్టుకెళ్లి స్టే తెచ్చి ప్యాపిలి తహసీల్దార్, సిఐ, డోన్ ఆర్డీఓ, కలెక్టర్ని కలిశాను. కలెక్టర్కి 6 సార్లు, తహసీల్దార్లకు 32 సార్లు అర్జీలు ఇచ్చాను. కానీ ప్రయోజనం లేదు. పైగా నా చేలోకి నేను వెళ్తే ప్యాపిల్ ఎస్ఐ నా పైన, నా కుమారుడి పైన కేసు రాశారు.
భూమిని ఆక్రమించుకున్న వాళ్ళు నన్ను కొట్టడానికి వస్తే సీఐకి 4 సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని రామచంద్ర వాపోయారు. సీఎం డోన్ ఆర్డీఓ నరసింహన్‌ని వేదిక దగ్గరికి పిలిచి రామచంద్ర స్వామిపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటని అడిగారు. వారికి కంకరమిస్ట్ ఉందని, అసైన్‌మెంట్ పట్టా కావాలంటున్నారు. ఆయన జవాబిచ్చారు. తెలియకపోతే సమస్యను అధ్యయనం చేయండి. రికార్డులన్నీ పరిశీలించి మంత్రికి నివేదిక పంపండి. మీ తప్పుంటే మాత్రం ప్రమాదంలో పడతారు. రాబోయే రోజుల్లో ఎవరు తప్పు చేసినా ప్రజల్లోకి పంచాయతీ పెట్టి సమస్యకు పరిష్కరిస్తా. వేరే వాళ్ళ భూములను ఆక్రమించుకుంటే పీడీ చట్టం కింద కేసు పెట్టించి బెయిల్ రాకుండా చేస్తా. నిందితులను శాశ్వతంగా జైల్లో ఉంటారని సీఎం హెచ్చరించారు. ఇందులో చూడండి, ఓపెన్‌గా అధికారి అదే స్టేజ్ మీద చెప్పారు. అయినా తప్పుడు ప్రచారం చేయడం అన్నటువంటిది ఎంత తెలివిగా చేస్తారు బాబు గారు ఇక్కడ అన్నది అర్థమవుతుంది. అతను ఎవరో చెప్పాడు. వెంటనే ఎంఆర్ఓని పిలిచారు. ఎంఆర్ఓ క్లియర్‌గా చెప్పిందేంటి, డోన్ ఆర్డీఓని పిలిస్తే ఆయన చెప్పుకొచ్చిందేంటి, కంకర మిషన్ ఉంది, అసైన్‌మెంట్ పట్టా కావాలంటున్నారు. ఇది అతను చెప్పింది. అంటే అతని భూమి కాదది. ఇంతకుముందు ఎప్పటినుంచో నడుపుకుంటున్నాడు. అది అసైన్డ్ కావాలని అడుగుతున్నాడు. దానికి అంగీకరించలేదు అన్నటువంటి ఓపెన్‌గా ఆర్డీఓ చెప్పాడు. నువ్వు అట్టెట్టా చెప్తావు, అది జగన్‌కి వ్యతిరేకంగా చెప్పాడు, లేకపోతే వైసీపీ వాళ్ళకి వ్యతిరేకంగా చెప్పాడు కాబట్టి, లేకపోతే నీ సంగతి తేలుస్తా అంటున్నారు. ఇది ఇప్పుడు సమస్య. అంటే ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఏదన్నా కంప్లెయింట్ చేసినా, లేకపోతే జగన్‌కి వ్యతిరేకంగా వైసీపీకి ఎవరైనా వ్యతిరేకంగా చెప్తే, వెంటనే అవతలోళ్ళ భూమి కూడా లాక్కుని ఇచ్చేసేటట్టున్నారనమాట. మనం ఎటుకుపోతున్నాము, రాజకీయ కక్షల కోసం వ్యవస్థల్ని సర్వనాశనం చేసుకుంటున్నాం అన్న సంగతి మిస్ అవుతున్నారు. లేకపోతే జగన్ శ్రద్ధ అంతా బల ప్రదర్శనపైనే. షర్మిల వైకాపా అధ్యక్షుడు జగన్‌కి బల ప్రదర్శనపై ఉన్న శ్రద్ధ ప్రజలపై లేదని ఏఐసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లా రాజవేంద్రవరంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కల్తీపాల ఘటన బాధితులను సోమవారం పరామర్శించారు. అనంతరం ఆసుపత్రి బయట విలేకరులతో మాట్లాడారు. ఆసుపత్రి చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి తీరిక జగన్‌కి లేదని దిగిబట్టారు. వైకాపా నాయకులకు సైతాన్ సైన్యానికి ఇబ్బంది వస్తేనే పరామర్శలకు వెళ్తారన్నారు. 11 ఏళ్లుగా వరలక్ష్మి డైరీ సంస్థ అనుమతి లేకుండా నడుపుతుంటే అందులో జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యం ఉందన్నారు. ఈ ఘటన చనిపోయిన వాళ్ళందరినీ ప్రభుత్వ హత్యలేవని ఆరోపించారు. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు బాధ్యత వహించాలన్నారు. మృతులకు 25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనుమతులు లేకుండా వరలక్ష్మి డైరీ సంస్థ పాలు విక్రయిస్తుంటే ఆహార భద్రత అధికారులు ఏం చేస్తున్నారు నిలదీశారన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి, కానుకలు గోవింద పరకామణిలో దొంగలు పడ్డారు. కోటి విలువైన బంగారం, వెండి కానుకల చోరీ, బంగారం దుకాణాల్లో ఆభరణాల మార్పిడి, బ్యాంకుల్లో తాకట్టు, పెంచలైపై కేసు, వెంటనే బెయిలు, అత్యవసర రికవరీ, ఆ తర్వాత దర్యాప్తు గప్చు, పెంచలైతో పాటు పెద్ద ముఠా ఉండొచ్చన్న అనుమానాలు, పరకామణి దొంగలకు ప్రభుత్వ పెద్దల దన్ను, అందుకే కేసు నీరుగారిపోయిందన్న ప్రచారం. గత ప్రభుత్వంలో 75,000 చోరీకి చేసిన పరకామణి ఉద్యోగి వెంటనే 15 కోట్ల ఆస్తుని టీడీడీకి రాయించిన నాటి సర్కార్. అయినా సరే దారుణంగా రాద్ధాంతం చేసింది చంద్రబాబు. మరి ఇప్పుడు నోరు మెదపకపోవడంపై విమర్శలు వెలువ. పరకామణి దొంగతనాలపై ఎందుకు మాట్లాడటం లేదు, మార్పిడి చేసిన దుకాణాలు తాకట్టు పెట్టుకున్న బ్యాంకులపై చర్యలేవి, లోతుగా విచారిస్తే అసలు దొంగలు బయటపడిపోతారన్న భయమా అంటూ నిన్న టీటీడీ మాజీ చైర్మన్ భూమన ధ్వజాన్ని హైలైట్ చేశారు. రెడీ హ్యాండెడ్గా పట్టుబడిన పరకామణి ఉద్యోగి పెంచలే 2024 కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి దర్జాగా దొంగతనాలను. అయితే చమురు నిల్వలే లక్ష్యం. ఇరాన్లో 30 కేంద్రాల మీద ఇజ్రాయెల్ దాడులు, క్షిపణి అణుకేంద్రాలపై బాంబుల వర్షం, తీవ్రస్థాయిలో ప్రత్యర్థికి దిగిన ఇరాన్, గల్ఫ్ దేశాల్లోని చమురు కేంద్రాలపై దాడులు, మంటలో యూఏఈ, బహ్రెయిన్ క్షేత్రాలు, ఖమేనీ వారసంగా కుమారుడు మొత్తజా, సుప్రీం నేతగా ఎన్నుకున్న మత పెద్దల కమిటీ, భారతీయులు ఎవరు మరణించలేదు సౌదీ, ఇజ్రాయెల్లో భారతీయుడికి గాయాలు అన్నటువంటిది హైలైట్ చేశారు. అట్లాగే పేపా $100 పైకి, పశ్చిమాసియా యుద్ధ కల్లోలం, అంతర్జాతీయంగా క్రూడ్ 30% పైగా జంప్, దేశీయంగాను రికార్డు స్థాయిలో అప్, ఫ్యూచర్స్ మార్కెట్లో 10,549కి ఎగసిన ధర అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే రైతన్నపై రుణపాఠం, వ్యవసాయ రుణబాకాయిల్లో దేశంలో 2వ స్థానంలో ఏపీ రైతులపై 3.75 లక్షల కోట్ల రుణభారం, 2 లక్షల కోట్లు దాటిన పంట రుణాలు పార్లమెంటుకు వెళ్లించిన కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రంలో ఏ ఒక్క పంటకు మద్దతు ధరలు దక్కకపోవడం, ఏ దశలోనూ చంద్రబాబు ప్రభుత్వం ఆదుకోకపోవడంతో మోసపోయిన రైతులు అప్పులు ఊబిలో కూరుకుపోతున్నారు. దేశవ్యాప్తంగా వ్యవసాయ రుణబాకాయిల్లో ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో ఉంటారు. రాష్ట్రంలో సాగురంగం దుస్థితి రైతన్నల కడగండ్లకు నిదర్శనంగా నిలుస్తుంది. పెట్టుబడి సాయం అందకపోవడం, ఎరువుల కోసం నరకయాతన, ఉచిత పంటలపై మాటకెక్కడం, ఇన్పుట్ సబ్సిడీ ఎగిరిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. 20 నెలలుగా పెద్ద ఎత్తున రైతులు బలవన్మనాలు కలవరపడుతున్నాయి. పార్లమెంట్ సాక్షిగా ఇదే విషయం మరోసారి స్పష్టమైంది అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే కబ్జాలకు చరమ గీతం పాడండి. గీతం ఆక్రమిత భూములు వెనక్కి తీసుకోవాల్సింది. విశాఖ కలెక్టరేట్ వద్ద వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో కథం తొక్కిన ప్రజలు. టీడీపీ ఎంపీ భరత్కి చెందిన గీతం యూనివర్సిటీ భూ ఆక్రమణపై జనాగ్రహం కట్టలు దించుకుని దురాక్రమణకు తెగబడిన ప్రభుత్వం గీతం వర్సిటీ నుంచి భూములు వెనక్కి తీసుకోవాల్సిందంటూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో విశాఖపట్నం కలెక్టరేట్కి భారీగా పోటెత్తారు. టీడీపీ ఎంపీ భరత్ దురాఘాతాలపై గళమెత్తారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి జీవో రాకముందు 5,000 కోట్ల విలువైన 54.79 ఎకరాలు ప్రభుత్వ భూమిలో లెవలింగ్ పనులు చేపట్టిన అంశాన్ని హైలైట్ చేసుకొచ్చారు. లేకపోతే తెగుళ్లతో పడిపోయినటువంటి దిగుబడులు, వ్యాపారుల కుమ్మక్కతో పతనమవుతున్న ధరలు, నెల కిందట 26,000 వరకు కింటా ధర, ప్రస్తుతం 18,000కు పడిపోయిన వైను, ఎకరాకు 1.5 లక్షల వరకు నష్టం, రైతులను ఆదుకునే దిశగా స్పందించిన బాబు సర్కార్ అన్నట్టుంది హైలైట్ చేశారు. వంట సామాన్లలో పంట పండింది అంటూ బీసీ గురుకులాల్లో కొనుగోలు గోల్మాల్, గ్యాస్ స్టవ్ నుంచి ఎలక్ట్రిక్ కాట వరకు అన్నింటికీ అధిక ధరలే. ఒక్కో గురుకులంలో 11 రకాల సామాగ్రికి 86,686 చొప్పున చెల్లింపు.
ఇలా 105 గురుకులాలకు 91,02,030 అధిక ధరల చెల్లింపు ద్వారా ప్రజాధనం లూటి అన్నటువంటిది హైలైట్ చేశారు. ముందు అసలు బీసీ హాస్టల్‌కి సామాను ఇచ్చారు. అందుకు సంతోషిద్దాం. దాంట్లో రూపాయి ఎక్కువైతే నష్టమేం లేదు గానీ. అయితే శ్రేష్ఠ విద్యార్థులకి అన్యాయం అంటూ స్థానికత పేరుతో అవకాశాలు కోల్పోతున్న విద్యార్థులు నీట్, జేఈఈ, ఎంసెట్‌లో సీట్లు సాధించిన వర్తించిన స్థానిక కోట, ప్రతిభ గల ఎస్సీ విద్యార్థుల కోసం శ్రేష్ఠ విద్యా పథకం తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం 9 నుంచి ఇంటర్ వరకు దేశంలోని టాప్ స్కూళ్లలో ఉచితంగా చదువుకునే అవకాశం, ఇంటర్ రాష్ట్రంలో చదవనందున స్థానికత వర్తించంటున్న రాష్ట్ర ప్రభుత్వం, ఇతర రాష్ట్రాలు చదువుతున్న 1,015 మంది ఏపీ, 1100 మంది తెలంగాణ విద్యార్థులు తాజాగా ఎంసెట్ రిజిస్ట్రేషన్లోనూ నాన్ లోకల్గానే గుర్తింపు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. శ్రేష్ఠ విద్యార్థులు నాన్ లోకల్ అంటూ తిరస్కరిస్తున్నారు. లేకపోతే దీపికది ఆత్మహత్య అన్నటువంటిది ఇక్కడ హైలైట్ చేశారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి అనస్థీషియా పీజీ విద్యార్థిని బొత్తుల దీపిక గత నెల 5న అనుమానాస్పదంగా ఆపరేషన్ థియేటర్లో మృతి చెందిన ఘటన మిస్టరీ విడింది. ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు పోస్ట్ మార్టం రిపోర్ట్ ద్వారా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అయితే దీపికను ఆత్మహత్యకు ప్రేరేపించాడనే కారణంతో అనస్థీషియా సీనియర్ రెసిడెంట్ డాక్టర్ అమర్ సహాన్ని సోమవారం మాచివరం పోలీసులు అరెస్ట్ చేశారు. తన కుమార్తె మృతికి అమర్ కారణం అంటే దీపిక తండ్రి కోదండరావు రెడ్డి ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రులు లోకేష్, సత్యకుమార్ యాదవ్, హెల్త్ సెక్రటరీ, జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్లకు వింతపత్రాలు అందజేశారు. అంతేగాక దీపికతో చివరిసారిగా ఫోన్లో డాక్టర్ అమర్ సాహస్ మాట్లాడినట్టుంది. వాళ్ళిద్దరికీ ప్రేమ విషయంలో విభేదాలు తలెత్తినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆమె ఆత్మహత్యకు అమర్ ప్రేరేపించడానికి కారణంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఇలా ఉంటే దీపిక పోస్ట్ మార్టం మీదకి పోలీసులకు అందినట్టు తెలిసింది. అందులో వాంతులు కాకుండా ఇచ్చే జోఫర్ ఇంజక్షన్తో పాటు మజిల్ రిలాక్సేషన్ మత్తుకు వాడే ఇంజక్షన్లు ఉన్నట్టుగా నిర్ధారించిన సమాచారం. అయితే జోఫర్తో ప్రాణాలు పోయే ప్రమాదం లేనందు మజిల్ రిలాక్సేషన్ మత్తు ఇంజక్షన్ కారణంగా ఆమె మృతి చెందినట్టు అంచనాకు వచ్చినట్టు సమాచారం. ఆ రక్తంలో గుర్తించినటువంటి ఇంజక్షన్ ఖాళీ వేల్ని ఘటన జరిగిన రోజు ఆమె బ్యాగ్లో పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు అన్నట్టు హైలైట్ చేశారు. ఉపాధ్యాయులకు విషమ పరీక్ష అంటూ హెచ్ఎం అకౌంటెంట్ టెస్ట్ నిర్వహణలో సర్కార్ ఫెయిల్, పేపర్ల వాల్యుయేషన్ చేయకుండా మార్కులు జనరేట్, 100 మార్కుల పరీక్షకు 90 మార్కులకి పేపర్ రూపకల్పన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్న టీచర్లు ఉంటూ విద్యాశాఖ పరీక్షల నిర్వహణ విభాగం తప్పులు ఉపాధ్యాయుల పాలిట శరాఘాతాలుగా మారి ఆ తప్పులు సరిదిద్దాల్సిన సర్కార్ అదేమని అడిగిన ఉపాధ్యాయులపైన బెదిరింపులకు దిగడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతుంది. ప్రభుత్వ ఉపాధ్యాయులకు 24 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసి నిరుడు ఉపాధ్యాయులకు హెచ్ఎంగా పదోన్నతి లేదా ఆ స్థాయి ఇంక్రిమెంట్ ఇచ్చేందుకు విద్యాశాఖ ఫిబ్రవరి 14-15 తేదీలో అకౌంటెంట్ టెస్ట్ నిర్వహించింది. 100 మంది దరఖాస్తు చేసుకోగా 65 మందికి మాత్రం హాల్ టికెట్ పంపింది. దీనిపై గతంలోని ఉపాధ్యాయులు ఉన్నతాధికారులు ఫిర్యాదు చేశారు. అయినా సర్కారులో చలనం లేదు. 100 మార్కుల పరీక్షలు కాక కేవలం 90 మార్కులకు మాత్రం పేపర్ ఇచ్చింది. 2 పేపర్లకు హాజరైన ఉపాధ్యాయులు 1 పేపర్ మాత్రం రాశారని, మరో పేపర్కి గైర్హాజరైనట్టు ఫెయిల్ చేసింది. సోమవారం రాష్ట్ర పరీక్షల విభాగం విడుదల చేసిన ఫలితాలు ఈ దారుణ వెలుగు చూశాయి. ఫలితాలు చూసి అవక్కడం టీచర్ల వంతైంది. అకౌంటెంట్ టెస్ట్కి హాజరైన 65 మందిలో 23 మంది ఫెయిల్ అయినట్టు సోమవారం ఫలితాలు చూపారు. ఇందులో చాలామంది 1 పేపర్ హాజరై మరో పేపర్ గైర్హాజరైనట్టు ఆబ్సెంట్ వేశారు. అన్నమయ్య జిల్లాలో సీనియర్ ఉపాధ్యాయులు చింతరబోయిన స్రవంతి విజయవాడలో నిర్వహించిన పరీక్ష హాజరయ్యారు. ఇందుకు ఆమె వేసిన FRS అటెండెన్స్ నమోదైంది. కానీ ఆమె పేపర్ 1 ఆబ్సెంట్ అయినట్టు ఫలితాలు చూపారు. అలాగే బాపట్ల జిల్లాకు చెందిన CH ప్రభాకర్ 2 పేపర్లకు హాజరైతే అటెండెన్స్ లేదని చూపారు. అంతేకాక పేపర్ 1కి 20 మార్కులు, పేపర్ 2కి 21 మార్కులు వేసి ఫెయిల్ అయినట్టు చూపించారు. మిగిలిన వారికి ఇలా జరగడంతో అసలు పేపర్ల వాల్యుయేషన్ చేయలేదని ఉపాధ్యాయులు చెప్తున్నారు. 2024 డిసెంబర్ నిర్వహించిన పరీక్షలో ఇదే దుస్థితి ఎదురైందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయులకు ఎంతో కీలకమైన పదోన్నతి పొందే పరీక్షల నిర్వహణలో ఇంత నిర్లక్ష్యం ఏంటని నిలదీశారు. తాము రాసిన పరీక్ష పేపర్ల జిరాక్స్ ఇస్తే పాఠశాల విద్యాశాఖ పరీక్షల విభాగం బండారం బయటపడుతుందని డిమాండ్ చేస్తున్నారు అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి, మాపై దాడులు కొనసాగితే బ్యారెల్ చమురు $200 రాన్ హెచ్చరిక, మౌలిక సదుపాయాలపై దాడులు ఇలాగే జరిగితే మేము అదే తరహా చర్యలు తీసుకుంటాం. సైనిక చర్యలు నిలిపేందుకు అమెరికా, ఇజ్రాయెల్పై ఒత్తిడి దండి, గల్ఫ్ దేశాలకి IRGC అల్టిమేటం, అంతర్జాతీయ విఫంలో $120 బ్యారెల్, అత్యవసర నిల్వల విడుదలకు G7 దేశాలు సిద్ధం కావడంతో $100 తగ్గిపోయిన ధరలు. ఇరాన్ చమురు కేంద్రాలపై దాడుల పట్ల ఇజ్రాయెల్ అమెరికా చివాట్లు. ఇరాన్ సుప్రీం లీడర్ మొస్తా ఖొమేనీ ఎన్నుకున్న నిపుణుల అసెంబ్లీ. తండ్రి అలీ ఖొమేనీని మించిన సంప్రదాయవాది ముస్తఫా. గత నెల జరిగిన దాడిలో తల్లి, తండ్రి, భార్య, కొడుకు మృతి. ముస్తఫాకు రష్యా, చైనా అండ పూర్తి మద్దతు ఇస్తున్నామని రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నటువంటి హైలైట్ చేశారు. తెలుగు రాష్ట్రాలపై యుద్ధం దెబ్బ, పశ్చిమాసియాకు ఆహారోత్పత్తుల ఎగుమతులు బంద్, హార్ముజ్ జలసంధి మూసివేత కొనసాగితే భారత వ్యవసాయ ఎకానమీ కకావికలం. గతేడాది భారత్ నుంచి 1.08 లక్షల కోట్ల బియ్యం సరఫరా. ఇది ప్రపంచ ఎగుమతుల 36.7%. ప్రస్తుతం పోర్టులోని 4 లక్షల టన్నుల బాస్మతి, పోర్టులను మగ్గుతున్న పండ్లు, కూరగాయలు, రొయ్యలు, చేపలు, మాంసం ఉత్పత్తులు. చుక్కలంటే విమానదారులు. దుబాయ్ నుంచి ముంబైకి 20,000 టికెట్ ధర ప్రస్తుతం 65,000. అందనంత ఎత్తులో ప్రైవేట్ జెట్. 7-8 సీట్లు ఉన్న జెట్ ధర 70 లక్షలు. బీమా ప్రీమియానికి 70 రెక్కలు. గల్ఫ్ దేశాల్లో వేలాది విమాన సర్వీసులు నిలిపేత, లక్షలాది ప్రయాణికులపై ప్రభావం అన్నటువంటిది హైలైట్ చేశారు. భూములు ఆక్రమిస్తే జైలుకే. QR కోడ్, బ్లాక్ చైన్ టెక్నాలజీ తెచ్చాం. 22 ఏళ్ళు భూములు పెట్టి టైటిలింగ్ యాక్ట్ తెచ్చి వైసీపీ అరాచకం. రెవెన్యూ వ్యవస్థ అస్తవ్యస్తం, ఆ ఒక్క దుర్మార్గం
సరిదిద్దడానికి 20 నెలలు డిసెంబర్ నాటి పాస్ పుస్తకాల పంపిణీ పూర్తి రానున్న రోజులు గూగుల్తో నేరుగా భూమి వద్దకు సీమలోని ప్రతి ఎకరాకు నీరు అందించడమే లక్ష్యం నంద్యాల జిల్లా కొత్త బురుజులో సీఎం ప్రకటన అన్నటువంటిది హైలైట్ చేశారు. సొమ్ము చేరింది ఎవరికి అంటూ జగన్ నీడలపై ఈడీ ప్రశ్నల వర్షం. ఫైళ్ల దహనం తీవ్రమైన నేరం, రికార్డ్ రూమ్లో మంటలు ఎలా వచ్చాయి, దీని వెనక ఉన్న ప్లాన్ ఏంటి, పోలీసులు లోతుగా విచారించాలి, మదనపల్లి ఫైళ్ల దహనం కేసులో సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు, పెద్దిరెడ్డి అనుచరుడు మాధవరెడ్డి తదితరుల ముందస్తు బెయిల్కి నో, పిటిషన్ కొట్టివేత, హైకోర్టు ఆదేశాల జోక్యానికి నిరాకరణ అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఇక గూడు పుటాని హైదరాబాద్లో రూటు మార్చిన జగన్ అనుకూల బ్యాచ్, విజయవాడ భేటీ రద్దు కావడంతో జాగ్రత్త, 6న ఐఏఎస్లతో రిటైర్డ్ అధికారి మంత్రాలు, ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు కర్తవ్య బోధ, రహస్య భేటీని బయటపెట్టిన ఆంధ్రజ్యోతి, దీంతో మకాం హైదరాబాద్కు మార్పు, సురక్షితంగా ఉండేందుకు వేదికగా ఓ కీలక ఐపీఎస్ ఇల్లు ఎంపిక అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే బంగారు మాట మోసగాళ్లు, మ్యాట్రిమోనీ సైట్లు, సోషల్ మీడియా ద్వారా వల్ల టెకీ బడా వ్యాపారవేత్తలు అని చెప్పి పెళ్లి పేరుతో ముగ్గులోకి, ఆ తర్వాత నగలు తీసుకుని ఉడాయింపు, అడిగితే బెదిరింపులు, చాటింగ్లు, ఫోటోలు బయటపెడతామని బాధితులకి బ్లాక్మెయిల్, బంగారం ధర భారీగా పెరగడంతో నయా మోసాలు, తెలుగు రాష్ట్రాలు 1000 దాకా కేసులు, స్వీయ అప్రమత్తతోనే రక్షణ, హైదరాబాద్ కేపీహెచ్పీలో గత ఏడాది మాట ఇది, మ్యాట్రిమోనీ సైట్లో వ్యక్తి తన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రొఫైల్ పెట్టుకున్నాడు, మహిళ తన సంప్రదిస్తే మాటలు కలిపాడు, ఆమెను ప్రేమలోకి దింపాడు, పెళ్లి చేసుకుంటానని చెప్పాడు, ఒకనొక రోజు ఇంట్లో పూజ ఉంది, నీ నగలు తీసిస్తే పసుపు కుంకుమ పెట్టిస్తానని చెప్పి ఆమె నుంచి 15 తులాల బంగారు నగలు తీసుకున్న తర్వాత మళ్ళీ అతను కలిస్తే ఒట్టు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే గల్ఫ్ నుండి 67,000 మంది వెనక్కి, పార్లమెంట్లో విదేశాంగ మంత్రి జయశంకర్ వెల్లడి, పశ్చిమాసియాలో పెరిగిపోతున్న ఉద్రిక్తతలపై భారత్ ఆందోళన వ్యక్తం చేసి చర్చలు, దౌత్య సంప్రదింపులతోనే సమస్యలు పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చింది. పశ్చిమాసియాలోని విదేశాలను 1 కోటి మంది భారతీయుల భద్రతకు తాము అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు స్పష్టం చేసింది అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే రౌజ్ రెవెన్యూ కోర్టు వ్యాఖ్యలపై స్టే, మనీ లాండరింగ్ కేసు విచారణ వాయిదా వేయాలి, ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణ ఆదేశాలు, సిబిఐ రివిజన్ పిటిషన్ జవాబు ఇవ్వాలని మొత్తం 23 మంది నిందితులకు నోటీసులు, ఢిల్లీ మద్యం కేసులో మొత్తం 23 మంది నిందితులు డిశ్చార్జ్ చేస్తూ సిబిఐ దాని దర్యాప్తు అధికారి రౌజ్ రెవెన్యూ కోర్టు చేసిన వ్యతిరేక వ్యాఖ్యలపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. కింద కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా సిబిఐ దాఖలు చేసిన రివిజన్ పిటిషన్పై తాము నిర్ణయించే వరకు అంశానికి సంబంధించి మనీ లాండరింగ్ కేసు విచారణ వాయిదా వేయాలని నిర్దేశించింది. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ ప్రకటించారు. సిబిఐ రివిజన్ పిటిషన్కు సమాధానాలు పంపాల్సిందిగా ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, తెలంగాణ జాగృతి అధ్యక్షులు కవితతో పాటు 23 మంది నిందితులకు ఆమె నోటీసులు జారీ చేశారు. కేసు విచారణ వచ్చే వారానికి వాయిదా వేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు ఇంకా జరుగుతున్నటువంటి పరిణామాలు.